హై మాకు మామూలు హై కాదు. ఇదే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అఖండాకి నాకు ఏమేమి హైస్ జరిగిందో సేమ్ అదే హైస్ మళ్ళీ అఖండ 2కి జరుగుతుంది అంతే. సో ఇది ఒక సైకిల్. దీనికి ఏం చెప్పాలి, లైక్ చాలా 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 తపస్సు చేసి ఉండాలి, లేకపోతే చాలా ఆశీర్వచనాలు ఉండాలి ఇలాంటి సినిమా చేయాలంటే. కమర్షియల్గా చాలా పోర్షన్స్ ఉంటాయి, బట్ శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని మాత్రం చూడాలి. ఆ 70mm చూసేటప్పుడు మీరు అందరూ నిజంగా చాలా, అంటే కొన్ని సినిమాలకి ఏదో చాలా చెప్తాం, ఈ సినిమాకి మనం చేతులైతే దండం పెడతాం అంతే. సో వీళ్ళు పడిన కష్టానికి చాలా కష్టపడ్డారు నిజంగా. బాలయ్య గారు, బోయపాటి గారు, హోల్ టీమ్ కానీ అసలు అది చూడ్డానికి చాలా క్లాస్గా సూట్ వేసుకొచ్చాడు. బట్ తను చేసిన క్యారెక్టర్ మాత్రం అసలు మామూలు విషయం కాదు. అంత గెటప్ వేసుకుని అది ఆ సీన్ పర్ఫామ్ చేయడం, ఆ డైలాగ్స్ అవన్నీ పర్ఫామ్ చేయడం. జనరల్గా చాలామంది చెప్తారు ఈ సినిమాలో ఆది విలన్ అనుకుంటున్నాం అంటే, ఓకే బావా అదా బావా నీకే చెప్పి, బట్ ఒప్పుకోడు. సినిమా ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. బట్ ఈ సినిమా ఒప్పుకున్నాడంటే తను ఎంత ఈ క్యారెక్టర్ని నమ్ముంటాడని. సో హ్యాట్స్ ఆఫ్ అది. నీకు చాలా మంచి పేరు వస్తుంది. అది బాలయ్య గారు లాంటి ఫైర్ ముందర నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద విషయం. అసలు నా కరెక్షన్, సినిమా మొత్తం కరెక్షన్ వచ్చిన రీల్ సార్ థీమే, అసలు మామూలుగా పర్ఫామ్ చేయలేదు. సో ఇది నేను చెప్తున్నాను కదా, ఇది ఒక అదృష్టం, ఇది ఒక జర్నీ. శివుడికి మ్యూజిక్ చేయడం అనేది అసలు ఇట్స్ సంథింగ్ రియల్లీ చాలా రుణపడి ఉండాలి లైఫ్లో. అది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్. అది నాకు దూకుడు చేసినప్పుడు, మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నప్పుడు చాలా డ్రీమ్స్ ఉండింది. అయ్యో అసలు మామూలుగా చేయకూడదు మ్యూజిక్ అని చాలా డ్రీమ్స్ ఉండింది. బట్ ఆ డ్రీమ్కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ వచ్చి 14 Reels వాళ్ళు అసలు మేము అనుకున్న బడ్జెట్ చాలా తక్కువ, బట్ ఎండ్ అయింది ఎక్కడో వెళ్ళి ఎండ్ అయిపోయింది. బట్ అసలు ఈ తమన్ అనే ఒక క్యారెక్టర్ని నమ్మి, తమన్ డెఫినెట్గా నువ్వు బాగా చేస్తున్నావు అని చేసిన 2 పాటలు కానీ అసలు మామూలుగా నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే. సో ఆల్వేస్ లైఫ్లో నేను గోపి గారికి, రామ్ గారికి, అనిల్ గారికి, దాని తర్వాత కోటి గారికి, వీళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. బికాస్ ఆ రోజున ఆ దూకుడు నాకు ఇచ్చింది చాలా చాలా గ్రేట్ థింగ్స్. అది మళ్ళీ ఈరోజు వాళ్ళతో నేను ఆగుడు తర్వాత మళ్ళీ అఖండ 2 ఈరోజు చేయడం చాలా, ఐ రియలీ ఫీల్ హోమ్ కమింగ్ వాళ్ళతో కలిసి పనిచేయడం. సో చాలా పెద్ద సపోర్ట్ ఈ సినిమాకి. బికాస్ అఖండ వాళ్ళకి